అనిపించే రోడ్లు, అద్భుతం అనిపించే పరిసరాలు, పరిశుభ్రతకు కేర్ ఆఫ్ అనిపించే వీధులు. ఇక్కడి నుంచి రావాలంటే మనసొప్పదు ఎవరికి. అలా ఉంటుంది ఇండోర్ సిటీ. ప్రతి కారులో చెత్తబుట్ట, బుట్ట కనిపించే వరకు చెత్తను చేతుల్లో మోసుకెళ్లడం అలవాటు చేసుకున్న జనాలు. ఇలాంటివన్నీ కలిసి దేశంలోనే ఇండోర్ను క్లీనెస్ట్ సిటీగా నిలిపింది. ఒకసారి 2 సార్లు కాదు, వరుసగా 8 సార్లు ఈ ఘనత అందుకుంది ఇండోర్ సిటీ. ఒకప్పుడు డంపింగ్ యార్డ్ను తలపించే ఇండోర్ ఇలా ఎలా మారింది? క్లీనెస్ట్ ఇండోర్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? అద్దంలా రోడ్లు, అద్భుతమైన పరిసరాలు, పరిశుభ్రతకు కేరాఫ్ గా ఇండోర్ పట్టణం. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ఇండోర్ వరుసగా 8వ టాప్ లేపిన ఇండోర్. ఒకప్పుడు డంపింగ్ యార్డ్లా ఇండోర్ ఇప్పుడు ఇంతలా ఎలా మారిపోయింది? జీవన పురోగతికి పరిశుభ్రతే మార్గం. పరిసరాలు బాగుంటే బతుకులు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశమే దూసుకుపోతుంది. పరిశుభ్రతలో ఇండోర్ సిటీ మరోసారి రికార్డ్ సొంతం చేసుకుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా వరుసగా 8 సార్లు పరిశుభ్రతలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యంత క్లీన్ సిటీగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2024 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. గతేడాది ఇండోర్తో పాటు సూరత్ కూడా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈసారి మాత్రం ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా సూరత్ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 3వ స్థానంలో నవీ ముంబై నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా జాబితాలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవతరించింది. తరువాత చండీగఢ్, మైసూర్ నిలిచాయి. అయితే క్లీన్ ఇండోర్ వెనక జరిగిన పరిణామాలు ప్రతి సిటీకి ఓ మార్గాన్ని చూపిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. 4200కు పైగా పట్టణాలను పరిశీలించగా క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ మరోసారి టాప్ లో ఉండడంతో అక్కడి జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి అవార్డు అందుకున్న క్షణం వీళ్ల ఆనందానికి అవధుల్లేవు. బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంచిపెట్టుకున్నారు. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ఇండోర్ చరిత్ర తెలిస్తే అవాక్కవడమే కాదు, ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవడం గ్యారంటీ. ఒకప్పుడు డంపింగ్ యార్డ్లా కనిపించిన ఇండోర్ ఇప్పుడు ముట్టుకుంటే మాసిపోతుందా అనే రేంజ్లో మారడం వెనుక చాలా కష్టముంది. కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు స్టార్ట్ చేసినప్పుడు, అంటే సరిగ్గా 10 ఏళ్ల కింద వరకు దేశంలోని చాలా నగరాల్లాగే ఇండోర్ కూడా చెత్తకు, అపరిశుభ్రతకు కేరాఫ్ గా ఉండేది. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి కనిపించే చెత్త, కంపు కొట్టే చెత్తకుండి, ఇలాంటి సీన్లే కనిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు పరిశుభ్రతకు కేరాఫ్ గా మారింది ఇండోర్. సిటీ రోడ్లపై ఎక్కడ వెతికినా కనీసం కాగితం ముక్క కూడా కనిపించదు. చెత్త కుప్పలు అసలే ఉండవు. ట్రాఫిక్ జంక్షన్లు, చౌరాస్తాలన్నీ కళారూపాలతో, గోడలన్నీ చక్కని పెయింటింగులతో అందంగా కనిపిస్తుంటాయి. मैंने वास्तव में जो सफाई की चीजें देखी हैं, जैसे हमारी भी आदत हो चुकी है कि कचरा यदि हम लोग कुछ भी खाते भी हैं तो रैपर बाहर नहीं फेंकते, उसको बैग में रख लेंगे, पॉकेट में रख लेंगे। इंदौर की स्वच्छता देख करके लोग मोटिवेट हो रहे हैं, बाहर से भी लोग आकर के ये सीख रहे हैं। 2014లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించినప్పుడు ఇండోర్ స్థానం 149. కట్ చేస్తే 3 ఏళ్లు తిరిగేసరికి, అంటే 2017లో క్లీన్ సిటీస్ లిస్ట్లో టాప్ లేపింది. ఆ తరువాత నుంచి వరుసగా 8 సార్లు మొదటి స్థానంలోనే ఉందంటే ఇండోర్లో ఎలాంటి పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిశుభ్రత వెనుక చాలా కష్టముంది. అనుకుంటే కానిదేమున్నది అంటారు. అలా అనుకునే ఇండోర్ను పరిశుభ్ర నగరంగా మార్చేశారు. దీని వెనక భారీ ప్రణాళిక ఉంది. అంతకు మించిన కష్టముంది. పర్యావరణవాది అసద్ వార్సీ ప్రయత్నాలతో క్లీన్ ఇండోర్ పని మొదలుపెట్టారు. అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, జనాలు అంతా ఒక్కతాటి మీదకొచ్చారు. స్వచ్ఛ్ ఇండోర్ లక్ష్యం కోసం కష్టపడ్డారు. 3 ఏళ్లలో సాధించారు.
2017లో ఇండోర్ను టాప్లో నిలిపారు. క్లీన్ ఇండోర్ వెనుక అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆశీష్ సింగ్ పాత్ర కీలకం. 6 నెలల్లో 13 లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేయించి పరిశుభ్ర ఇండోర్ ప్రయాణంలో కీలకంగా మారారు. ఇండోర్లోని పాత వ్యర్థాలను క్లీన్ చేయడమే కాదు, వాటిని పనికొచ్చేలా ఉపయోగించుకోవడంలో బయో రెమిడేషన్ విధానాన్ని అమలు చేశారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు తడి వ్యర్థాలను కంపోస్టుగా మార్చాయి. సేంద్రియ వ్యర్థాలను సిఎన్జిగా మార్చారు. ఇప్పుడు 50కి పైగా సిటీ బస్సులు సిఎన్జితోనే నడుస్తున్నాయి. 100 ఎకరాల డంపింగ్ యార్డ్ను ఒక గార్డెన్ గా మార్చేశారు. ఇక వీధుల్లో చెత్తను తీసుకెళ్లేందుకు సైకిళ్లకు బదులు టాటా ఏస్ వాహనాలను ఉపయోగించారు. ప్రతి వాహనం ప్రతిరోజు కనీసం 1000 ఇండ్లను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ వాహనాలు తడి పొడి చెత్తను విడివిడిగా మోసుకొస్తాయి. ఈ వెహికల్స్ అన్నింటికీ జీపీఎస్ ఉంటుంది. చెత్తను ఇంట్లోనే కంపోస్టింగ్ చేసేలా జనాలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇది మంచి ఫలితమిచ్చింది. సఫాయి కర్మచారీల నుంచి అద్భుతమైన పనితీరు రాబట్టారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఇంటికి 2 బ్యాగ్లిచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను డబ్బులిచ్చి సేకరిస్తుంటారు. వీటిని అధికారులు రీసైక్లింగ్ చేస్తారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. శుద్ధి చేసిన మురుగునీటిని వ్యవసాయం, తోటల పెంపకంలో ఉపయోగిస్తుంటారు. సిటీలో 10,000కు పైగా పబ్లిక్ టాయిలెట్లు, వాటిని శుభ్రం చేసేందుకు స్మార్ట్ అలర్ట్ సిస్టమ్. ఇలాంటి చర్యలతో ఇండోర్ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. రోడ్డుపై చెత్త వేయడాన్ని పెద్ద తప్పుగా చూస్తుంటారు అక్కడి జనం అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. ఇండోర్ ఇదొక స్ఫూర్తి సంతకం. డంపింగ్ యార్డ్లో ఉన్న నగరాన్ని ఇప్పుడు స్వర్గంగా మార్చారు. పరిస్థితులను, పరిసరాలనే కాదు, ప్రజల్లోనూ మార్పు తీసుకొచ్చారు. దేశంలో నగర జనాభా పెరుగుతున్న వేళ ఇండోర్ విజయం నేర్పుతున్న పాఠాలు ఎన్నో. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులే కాదు, జనాలు కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంతకీ మన తెలుగు రాష్ట్రాల నగరాల పరిస్థితి ఏంటి? ఇండోర్ నుంచి ఏం నేర్చుకోవాలి? జనాల ఆలోచనలో, ఆచరణలో మార్పు. నగరాలకు ఇండోర్ విజయం స్ఫూర్తిదాయకం. ఇండోర్ నుంచి నేర్చుకోవాల్సిందేంటి? తెలుగు రాష్ట్రాల నగరాల పరిస్థితేంటి? స్వచ్ఛతలో మన సిటీలు ఏ ప్లేస్లో ఉన్నాయి? స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులకు ఏపీలోని 5 నగరాలు సెలెక్ట్ అయ్యాయి. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ, 3 నుంచి 10 లక్షల్లోపు కేటగిరీలో గుంటూరు, 50,000 నుంచి లక్షలోపు జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థలు అవార్డులు అందుకున్నాయి. ఇక క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ సాధించింది. గతంలో 5 స్టార్ రేటింగ్ ఉండేది. ప్రామిసింగ్ స్వచ్ఛ నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ఏపీలో ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్గా రాజమండ్రి నిలిచింది. ఇండోర్ విజయం చాలా నగరాలకు స్ఫూర్తిగా నిలవడం ఖాయం. దేశంలో సగం కంటే ఎక్కువ మంది జనాభా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని టాప్ 50 కాలుష్య నగరాల్లో భారత్ నుంచి 42 సిటీలు ఉన్నాయి. ఇక దేశంలోని 603 నదుల్లో దాదాపు సగం వరకు కాలుష్యంతో నిండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ముక్కు కట్టేసుకుని కళ్ళు మూసేసుకుని బతకాలి. దీంతో 2030 నాటికి దేశంలోని 50 అత్యంత కాలుష్య నగరాలను క్లీన్ చేయాల్సిన అవసరముంది. దీనికి ఇండోర్ సిటీ సక్సెస్ రోడ్ మ్యాప్ గా నిలిచే అవకాశముంటుంది. ఇండోర్ సిటీ సాధించిన విజయాన్ని ప్రతి నగరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. స్పష్టమైన టైం లైన్, లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని నగరాలను శుభ్రం చేయాల్సిన అవసరముంది. ఈ ఫార్ములా ఇండోర్లో పక్కాగా వర్కౌట్ అయ్యింది. మార్పు కోసం ప్రయత్నిస్తే మారని వాళ్లు ఉండరని గట్టిగా అనుకోవాలి గాని సాధించనిదేదీ లేదని ప్రూవ్ చేసింది. ఈ నమ్మకాన్నే ఇప్పుడు మిగతా నగరాలు తీసుకోవాల్సిన అవసరముంది. వ్యర్థాల సేకరణ నుంచి వాటి విభజన, రీసైక్లింగ్ వరకు ఇండోర్ మోడల్ చైన్ ఫాలో కావాల్సిన అవసరముంది. ఘన వ్యర్థాలను కాల్చడాన్ని నిషేధించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను దశలవారీగా తొలగించడం,
గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయడం లాంటి చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రతకు సంబంధించి పాఠాలు నేర్పించేందుకు ఇండోర్ కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, ఇండోర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, నగరపాలక సంస్థ ఈ మూడు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. నగరాన్ని కేస్ స్టడీగా చూపిస్తూ స్వచ్ఛ నగరాన్ని తీర్చిదిద్దడం ఎలా అన్న విషయంలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఒక విధానాన్ని రూపొందించాయి. శిక్షణ పొందడమే కాదు, ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న పనుల్ని, క్రమశిక్షణతో పనిచేసే సిబ్బందిని, నియమాలను తప్పక ఆచరిస్తున్న జనాలను చూసి చెయ్యి చెయ్యి కలిపితే సాధ్యం కానిదేదీ లేదన్న స్ఫూర్తిని పొందే ఛాన్స్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాలను అపరిశుభ్రత వెంటాడుతోంది. ఇప్పుడే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరముంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. దీంతో చెత్త, అపరిశుభ్రత కూడా పేరుకుపోతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా జనాల్లో మార్పు రావాల్సిన అవసరముంది. పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి హక్కు. ఆరోగ్యకరమైన సమాజానికి అది ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులే కాదు, ఇందులో జనాల పాత్ర కూడా కీలకం. ఇండోర్ ప్రయాణాన్ని, ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలి. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కష్టపడితే మరో ఇండోర్గా మారడానికి పెద్ద సమయం పట్టదు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.